హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. మరియు అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరఫు నుంచి 10వ తరగతి విద్యార్హతతో MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎగ్జామినేషన్ గాను 2019 గాను ఒక నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో దాదాపు 10,000 పైసలకు వేకెన్సీస్ గాను ఎస్ఎస్సి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 22 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 29 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి సంబంధించి పేమెంట్ అనేది చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 1 వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1 అనేది జరుగుతుంది. ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వారికి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్ నవంబర్ 17 రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మిగతా వివరాలు చూసినట్లయితే ఇది కేవలం 10వ తరగతి విద్యార్హతతో ఉంటుంది. ఇది గ్రేడ్ 4 జాబ్గా చెప్పుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరి అలాగే శాలరీ ప్యాకేజ్ వివరాలు చూసినట్లయితే 5,200 నుంచి 20,200 వరకు పే స్కేల్ ఉంటుంది. దాంట్లో గ్రేడ్ పే వచ్చేసి 1,800 ఉంటుంది. మరియు దీంట్లో నాన్ గెస్టెడ్ గ్రూప్ సి మరియు నాన్ మినిస్ట్రియల్ క్యాడర్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మరియు రిజర్వేషన్ ప్రకారం వారి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు కొత్తగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం వారి కేటగిరీని బట్టి వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయబడతాయి. మరియు నేషనాలిటీ చూసినట్లయితే నేషనాలిటీ ఇండియా, నేపాల్, భూటాన్ ఉన్నవారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరియు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 2 రకాల ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. అనగా వేకెన్సీస్ సంబంధించి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ వాటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. 1 టైప్ ఆఫ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఆగస్టు 2001 తర్వాత పుట్టిన వారే ఉండాలి. మరియు ఆగస్టు 2 1994 ముందు పుట్టిన వారు ఉండాల్సి ఉంటుంది. మరియు అలాగే 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నవారు మరికొన్ని పోస్టులకు అప్లై ఎలిజిబుల్ ఉంటుంది. అనగా వారికి కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఆగస్టు 1 2001 వరకు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ వారైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వారి పోస్టును బట్టి 3 ఇయర్స్ ఇంకా ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. మరి అలాగే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన విధంగా మే 29 రోజు ఆన్లైన్లో లాస్ట్ డేటు. మరియు అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు అయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే ఎటువంటి ఫీ చెల్లించిన అవసరం లేదు. ఓన్లీ మీరు డైరెక్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది ఎవరైతే ఓబీసీ అండ్ జనరల్ అభ్యర్థులు ఉంటారో వారు ఆన్లైన్ పేమెంట్ అనేది మాస్టర్ కార్డ్, రూపే కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. మరి ఇది ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 31 వరకు మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మరియు ఎవరైతే ఎస్బీఐ బ్యాంకులో చెల్లాన్ అనేది జనరేట్ చేయాలనుకున్నారో వారికి లాస్ట్ అవకాశం వచ్చేసి జూన్ 1 వరకు మీరు ఎస్బీఐ ద్వారా చెల్లాన్ జనరేట్ చేసుకోవచ్చు. దానికంటే బెస్ట్ వర్క్ ఏంటంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ పేమెంట్ చేయడం చాలా యూజ్ అవుతుంది. మరియు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఎవరైతే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి అభ్యర్థులు ఉంటారో వారు సదరన్ రీజియన్ కిందికి వస్తారు.
కావున వాటికి సంబంధించి తెలంగాణ ఏపీ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచురుపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు. అదే తెలంగాణ అభ్యర్థులకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఏరియాలో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ ఉండనున్నాయి. మరి అలాగే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. దానిలో 50 మార్క్స్ గాను ఈ ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి సెలెక్షన్ ప్రాసెస్తో మరో వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. దాంట్లో పూర్తి సిలబస్ వివరాలు, సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం అప్లోడ్ చేస్తాము. అది మిస్ కాకుండా ఉండాలి మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఓన్లీ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత ఇంటర్, డిగ్రీ అలా హై క్వాలిఫికేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మెట్రికులేషన్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సంబంధించి ఎంటీఎస్ 2019 నోటిఫికేషన్. ఈసారి వేకెన్సీస్ అనేవి దాదాపు 10,000కు పైగా ఉన్నాయి. ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.